శ్రీమాత్రే నమః. విజయవాడ కనకదుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా? 1995లో విజయవాడలో వెంకన్న అనే ఒక అతను రిక్షా నడుపుకుంటూ ఉండేవాడు. అతను దుర్గమ్మకు పరమ భక్తుడు. ఒకరోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడిపి ఇక రాత్రి అవ్వడంతో ఇంటికి వెళ్దామని రిక్షా మీద వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుని నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఆమె వెంకన్నను ఆపి నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దింపు అని అడుగుతుంది. సరే అమ్మా, వచ్చి కూర్చోండి అని అంటాడు. ఆమె రిక్షాలో కూర్చుని నవ్వుతూ, బాబు, ఇప్పుడు సమయం 12 దాటింది, అర్ధరాత్రి అవుతుంది కదా, మొత్తం చీకటిగా ఉంది. ఊరిలో రాత్రి అయితే దుర్గమ్మ కొండ నుండి కిందకి దిగి గ్రామ సంచారం చేస్తుందట కదా, ఆమెకు ఎవరు కనపడినా వాళ్లను చంపేస్తుంది అంటున్నారు కదా, మరి నీకు భయం లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న నవ్వుతూ, దుర్గమ్మ నాకు తల్లి లాంటిది. తల్లిని చూసి ఎవరైనా భయపడతారా? అయినా నా తల్లి దగ్గర నాకు భయము ఎందుకు? నా తల్లి నన్నేం చేస్తుంది? ఇంకా నేను బాగుపడాలి అని అనుకుంటుంది కదా అని నవ్వుతూ అంటాడు. దానికి వెనకాల కూర్చున్న మహిళ ఆశ్చర్యపోతుంది. అలా కొంత సమయానికి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గరికి వెళ్తారు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఎక్కడ ఆపాలి అమ్మా అని అడగగా వెనక నుండి సమాధానం రాదు. వెంకన్న వెనక్కి తిరిగి చూడగా వెనకాల ఎవ్వరూ ఉండరు. ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ వెతుకుతూ ఉండగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. ఏంటమ్మా, ఇంత అర్ధరాత్రి కష్టపడి మీకోసం ఇంత దూరం వస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటాడు. ఇచ్చేశాను వెంకన్న, ఒకసారి నీ తలపైన చూసుకో అని నవ్వుతూ అంటుంది. ఈమెకు నా పేరు ఎలా తెలుసు అని అనుకుంటూ తలపైన చెయ్యి పెట్టి చూడగా ఒక బంగారు గాజు మరియు 10 రూపాయలు ఉంటాయి. ఆ గాజు అచ్చం అమ్మవారి గాజులాగానే ఉంటుంది. అప్పుడు వెంకన్నకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది దుర్గమ్మ, సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. ఆ తల్లి వచ్చి రిక్షాలో వచ్చిందా? నా తల్లిని నేను గ్రహించలేకపోయానా అని ఆశ్చర్యంతో పాటు ఆనందం వెంకన్న సొత్తు అయింది. ఆ రోజు నుంచి అమ్మ అంటే పంచ ప్రాణాలు వెంకన్నకు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.